ప్రముఖులతోటి సెల్ఫీలు దిగుతాడు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాడు. మంత్రులకు అత్యంత సన్నిహితున్నని నమ్మిస్తాడు. ప్రభుత్వ టెండర్లు ఇప్పిస్తానని చెప్పి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఫోర్జరీ పేపర్లు, రబ్బర్ స్టాంపులు, కారు, సెల్ ఫోన్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇతను కనుకుర్తి రామకృష్ణ చంద్రశేఖర్. ఈస్ట్ గోదావరికి చెందిన ఇతను బి ఫార్మసీ చదివాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న చంద్రశేఖర్ కొన్ని నెలలుగా ఉన్నతాధికారుల సంతకాల ఫోర్జరీలు చేస్తున్నాడు. పల్స్ ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం ఉన్న ఆర్డర్ కంటే ఎక్కువ ఇప్పిస్తానని ఫోర్జరీ లెటర్లను తయారు చేశారు. పల్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ప్రతినిధి సురేష్ బాబును నమ్మించాడు. ఇతను ఒరిజినల్ గా నడకుదురు ఈస్ట్ గోదావరి జిల్లా చెందినవాడు. తూర్పు గోదావరి జిల్లా బి ఫార్మసీ చదివాడు. కొంత మాటలు బాగా మాట్లాడతాడు. సురేష్ బాబుకు పల్స్ ఫార్మాస్యూటికల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఆ పల్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీకి ఏపీ గవర్నమెంట్ నుంచి ముందే ఆర్డర్ ఉంది వాళ్ళకు. ఆ ఫార్మాస్యూటికల్ ఆర్డర్ కి ఎక్స్టెన్షన్ తీసుకొస్తాను మీకు అని చెప్పి ఒక ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చాడు. అట్లాగే దానికి ముందు అడ్వాన్స్ ఇస్తారట. ఇటువంటి మందులు ఆర్డర్ చేసినప్పుడు అడ్వాన్స్ ఇస్తారు. ఆ అడ్వాన్స్ కు సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా అక్కడ మొద్దాడ రవిచంద్ర గారు ఇప్పుడు సెక్రటరీ ఉన్నారు. ఆయన పేరు మీద ఫోర్జరీ అండ్ ఫేక్ డాక్యుమెంట్స్ తో ఒకటి క్రియేట్ చేశాడు. వాళ్ళ దగ్గర కమిషన్ ఎంత తీసుకున్నారంటే ఈ రోజు వరకు 12,75,000 రూపాయల కమిషన్స్ తీసుకొని ఒక ఫేక్ పర్చేజ్ ఆర్డర్. తెలంగాణ, ఏపీ ఉన్నతాధికారుల పేర్లతో రబ్బర్ స్టాంపులు తయారు చేసి ఫోర్జరీ సంతకాలతో అందరినీ బురిడీ కొట్టించాడు. పొలిటీషియన్ తో సెల్ఫీలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పీఏనంటూ నమ్మించాడు. పల్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫిర్యాదుతో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చంద్రశేఖర్ ను అరెస్టు చేశారు. లోకల్ పొలిటీషియన్స్ తో తిరుగుతాడు. వాళ్ళతో ఫోటోలు దిగుతాడు. ఆ ఫోటోలు ఫేస్బుక్ లో, వాట్సాప్ లో పెట్టి కొంత అందరినీ ఇంప్రెస్ చేస్తాడు. తెలియని వాళ్లకు ఆ మినిస్టర్ పి అని, ఎమ్మెల్యే పి అని, అది అని చెప్పుకుంటాడు. తన దగ్గర ఈ స్టేషనరీ, ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినవి, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినవి. అవన్నీ మనం సీజ్ చేయటమే కాకుండా అతని కారు, అతను ఈ అఫెన్సెస్ చేయడానికి ఉపయోగించినటువంటి కారు, సెల్ ఫోన్, కొన్ని ఫేక్ రబ్బర్ స్టాంప్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. ఇలాంటి మోసాలకు ఎవరైనా పాల్పడితే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.